మేము జనసేన తరపున భావిస్తూ ఉన్నాం. అట్లాగే కొన్ని చోట్ల కొన్ని మిశ్రమ స్పందన, కొంతమంది రకరకాలుగా అభిప్రాయాలు వ్యక్తపరచడం జరిగింది. నియోజకవర్గం నుంచి వందలాది వేలాదిగా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే జన సైనికులు కానీ ఫోన్లు చేస్తూ ఉన్నారు సమన్వయకర్తగా నాకు. ఎందుకు అనంటే మేము ఇరు నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తాం. ఎందుకనంటే తగ్గించిన వాడు హెచ్చింపబడతాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. అట్లాగే రాబోయే రోజులైనా సరే మన జనసేనకి కేటాయిస్తారనే ఉద్దేశంతో కూడా మేము ఇప్పుడు పనిచేసి పెడ నియోజకవర్గంలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి కాగిత కృష్ణప్రసాద్ గారిని 1,00,000 పైచీలకు ఓట్లతో మేము అందరం కూడా గెలిపించి తీరుతామని కూడా జన సైనికుల తరపు నుంచి కూడా మా పవన్ కళ్యాణ్ గారి తరపు నుంచి కూడా కృష్ణప్రసాద్ గారికి మాటిస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు మనం పాత్రికేయ మిత్రుల సమావేశం పెడ నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన టీడీపీ సమన్వయంగా ఏర్పాటు చేసినటువంటి, అంటే రాష్ట్రంలో ప్రప్రథమంగా సీట్లు ప్రకటించిన తర్వాత జరగబోయేటువంటి సభని తాడేపల్లిగూడెంలో నిర్వహించడం జరుగుతుంది. తెలుగు జన విజయకేతనం జెండా మీకోసం మీ వెంటే అనే ఒక స్లోగన్తో చాలా ప్రతిష్టాత్మకంగా ఈ రెండు పార్టీలు కలిసి అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది. అలాగే దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్రంలో ఈ రాక్షస పాలన అంతమొందించడమే లక్ష్యంగా ఆ సభను ఉద్దేశించి ఇరు నాయకులు కూడా చాలా అత్యవసరమైనటువంటి ప్రసంగాలను కూడా చేయదలుచుకున్నారు. మా పెడ నియోజకవర్గం నుంచి అత్యధిక ఏర్పాట్లు చేయడానికి కూడా మేము ముందుకొచ్చాము. అలాగే నియోజకవర్గం నుంచి వందలాది వేలాదిగా తెలుగుదేశం జనసేన నాయకుల్ని కానీ, శ్రేణులు కానీ తగినటువంటి భారీ ఏర్పాట్లు చేసి మేము ఈ సభను విజయవంతం చేయడానికి మా పాత్ర మేము పోషిస్తామని కూడా మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే ముఖ్యంగా చూసుకుంటే గత 24వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ప్రయాసాలకు వచ్చి పెడ నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం ఉమ్మడి అభ్యర్థిగా మన గౌరవనీయులు కాగిత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తుపైన నియమించడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే మనకి పెడ నియోజకవర్గంలో మా జనసేన తరపు నుంచి కూడా సీటు ఆశించడం అనేది జరిగింది. కానీ ఇరు నాయకులు ఎన్నో కూలంకుష